ఆ, నా చెప్పు ఇప్పుడు చెప్తావా? ప్రొసీజరల్ బ్లాకే కదా, ప్రొసీజరల్ బ్లాక్ లోనే ఇస్తాం డేటా. కరెక్ట్. ప్రొసీజరల్ బ్లాక్లో ఏ ప్రొసీజరల్ బ్లాక్లో వస్తాం? ఎన్ని ఉంటాయి ప్రొసీజరల్ బ్లాక్లో? ఇన్పుట్, అవుట్పుట్, ఏ అవి పోర్ట్స్. పోర్ట్. ప్రొసీజర్ బ్లాక్ ఆల్వేస్ ఇనీషియల్ దేంట్లో ఇస్తాం మనం డేటా? టెస్ట్ బెంచ్లో. మాడ్యూల్. మాడ్యూల్ లోపల ఇచ్చేది. దాని లోపల దేని లోపల ఇస్తాము? దేని లోపల ఇస్తాము? ఇనిషియల్ బిగిన్. దాని లోపల ఇస్తాము. అప్పటి నుంచి అది చెప్పేకి అంత. ఇది ఇప్పుడు యాక్చువల్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాము? యాక్చువల్గా ఏం చేస్తున్నాం ఇక్కడ? నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. అక్కడ ఏం జరుగుతుందో అన్ని నీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాడు. క్లాస్ ఫస్ట్, క్లాస్ నేమ్ వచ్చి ఫస్ట్. దాని లోపల రెండు డేటా మెంబర్స్ని యాడ్ చేసుకున్నారు. అంటే డేటా ప్రాసెస్ 2 డౌన్ టు 0 డేటా, 1 డౌన్ టు 0 డేటా 2. ఎండ్ క్లాస్ అయిపోయింది, అంతతో క్లాస్ అయిపోయింది. మాడ్యూల్ టీకి వచ్చాడు. ఈ మాడ్యూల్లో ఎండ్ మాడ్యూల్ లోపల ఫస్ట్ ఎఫ్ అనేసి ఇచ్చాడు. అంటే ఏంటంటే దాని అర్థము ఆ క్లాస్ నేమ్తో ఒక హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ హ్యాండిల్ లోపలే డేటా మొత్తం ఉంటుంది అనమాట. ఓకే. ఆ హ్యాండిల్ లోపల ఆ హ్యాండిల్ లోపలికి డేటాను మనం పంపించవచ్చు, లేదంటే ఆ హ్యాండిల్ లోపల ఉన్న డేటాని బయటికి తెచ్చుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఆ హ్యాండిల్లోకి డేటాను పంపించాలంటే ఫస్ట్ దానికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. ఓకే, దానికి మెమరీ అలికేట్ చేయాలి. ఎఫ్కి మెమరీ న్యూ అని అలికేట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఫంక్షన్లోకి సమ్ వాల్యూని పంపిస్తాము. 3 బి 10 అంటే 2. దాని తర్వాత డేటా 2లోకి 2ని పంపిస్తున్నాము. దాని తర్వాత సీక్వెన్షియల్గా దాని తర్వాత దాన్ని నల్ చేస్తున్నాం, అంటే 0 చేస్తున్నాం మెమరీని. 1 సెకండ్ తర్వాత డిస్ప్లే చేయమంటున్నాం వాల్యూస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి అది నువ్వు చెప్పాలి అవుట్పుట్లో. ఓకే. ఏ వాల్యూస్ డిస్ప్లేని? ఇది ఎఫ్ ఎఫ్ డేటా 1, డేటా 2 ఏంటి? ఏమిది? ఫ్యాటల్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎఫ్ నల్లుని. అట్లా నల్ చేయలేమా? ఏమొచ్చినాయి వాల్యూస్? డేటా డేటా 2 వాల్యూస్. అట్లా డైరెక్ట్ నల్ చేయకూడదు. ఎఫ్ని 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఇది కూడా 2 కదా బైనరీలో. ఇక్కడ వీటి నల్ చేస్తుంటే ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది, అట్లా చేయకూడదు. ఓకే, అర్థమైందా నీకు ఇప్పుడు? ఇప్పుడు చూడు, నీకు క్లాస్ ఒకటి క్రియేట్ చేసినావు. ఆ క్లాస్ని హ్యాండిల్ నువ్వు మాడ్యూల్లో క్రియేట్ చేసినావు. ఆ మాడ్యూల్లోకి నువ్వు వాల్యూస్ పంపిస్తున్నావు, ఆ హ్యాండిల్లోకి నువ్వు వాల్యూస్ని పంపిస్తున్నావు. వాటిని నువ్వు డిస్ప్లే చేస్తున్నావు. అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు చాలా క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో నుంచి మనం డేటానంతా అవి డైనమిక్గా మారుతుంటాయి. డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. మనం నేను టెస్ట్ బెంచ్ చూసుకున్న దాంట్లో ఫైనల్ మనం సిమ్యులేట్ చేయాల్సింది వచ్చేసి టెస్ట్ బెంచ్. ఆ టెస్ట్ బెంచ్లోకి తీసుకొచ్చి
ఆ టెస్ట్ ఓకే బెంచ్లో మనము రన్ చేసుకోవాలన్నమాట వాల్యూస్. ఓకే. ఓకే ఓకే ఓకే, నీకు అర్థమైంది కదా ఇప్పటికే? ఇంకోటి దీంట్లో ఇవన్నీ బ్లాక్ చేసినాడు. ఇది మాడ్యూల్లోనే తీసుకున్నాడు టీబీ. ఓకే. అట్లా కూడా తీసుకోవచ్చా? మాడ్యూల్ మనం ఓకే ఓకే మాడ్యూల్ సరే సరే టీవీ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ మాడ్యూల్ 3 డౌన్ టు 0 ఏబి బిట్ 4 డౌన్ టు 0 అంటే 5 బిట్ వై తీసుకున్నాడు, 3 బిట్ ఇన్బిట్ తీసుకున్నాడు. బిట్ క్లాక్ ఈక్వల్ టు 0 చేసినాడు, క్లాక్ని జనరేట్ చేసినాడు. ఇది 50 మెగాహెర్ట్జ్ క్లాక్. టాస్క్ యాడ్, ఇది యాడర్ని చేసినాడు. దాని తర్వాత సిమ్యులేట్ ఫస్ట్ 1,3 ఇస్తున్నాడు, నీకు యాడ్ చేయమని కాల్ చేస్తున్నాడు. అంటే ఎంత వస్తుంది వాల్యూ? 4 వస్తుంది. దాని తర్వాత 10 సెకండ్స్ తర్వాత 6 + 5 చేస్తాను, యాడ్ చేయమంటాను. ఎంత వస్తుంది వాల్యూ? 11. నెక్స్ట్ నెక్స్ట్ 7 + 8 యాడ్ చేయమంటాను. ఎంత వస్తుంది వాల్యూ? 15. ఇది ఒకవేళ మనం కానీ ఫంక్షన్లో రాసినాం అనుకో. ఓకే. ఇది దేంట్లో రాసినాడు ఏడా ఇవంతా? టాస్క్ అదే ఫంక్షన్లో రాసినాం అనుకో, లాస్ట్ వాల్యూ వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. అంటే ఓన్లీ ఫైనల్ ఓన్లీ 1 వాల్యూ వస్తుంది. అది 1 వాల్యూ అది స్టేట్. లాస్ట్ వాల్యూ వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. ఇంటర్వ్యూలో అడిగితే నేను ఇట్లే చెప్పాలి, ఇట్లా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వాల్యూస్ రావాలి. ఓకే. ఓకే దాని తర్వాత ఇక్కడ పాసేజ్ ఆఫ్ ది క్లాక్. దాని తర్వాత సారీ, దాని తర్వాత ఏంటంటే అట్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్, ఎవ్రీ పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర ఏం చేస్తానంటే టాస్క్లో ఏకి యూ ర్యాండమ్ వాల్యూని పంపిస్తున్నాడు, బికి యూ ర్యాండమ్ వాల్యూని పంపిస్తున్నాడు, యాడ్ని కాల్ చేస్తున్నాడు. ఓకే. నీకు ఇప్పుడు ఏకి ఒక వాల్యూ, బికి ఒక వాల్యూ ర్యాండంగా వస్తుంది, ఫిక్స్డ్గా ఇవ్వట్లే. ర్యాండంగా ఇవ్వడం ఓకే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నీకు 32, ఇప్పుడు నీకు ఇక్కడ చిన్న చిన్న వాల్యూస్. ఓకే. చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి ఇస్తావు. అదే నీకు పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయనుకో, 2 × 32 అవి అన్ని వాల్యూస్ నువ్వు ఇవ్వలేవు. ఓకే. అవును. దానికి సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్ పిఆర్ఎన్జి అనేసి సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్ ఉంటుంది. దాని లోపల కొన్ని టాస్క్స్ ఉంటాయి. ర్యాండము, యూరాండము అనేసి ఉంటాయి. యూరాండమ్ అంటే అన్సైన్డ్ ర్యాండము, ర్యాండమ్ అంటే ర్యాండమ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇవి ఇవి ఇచ్చినాడు అనుకో, మనం ఎప్పుడు యూరాండమ్ ఇవ్వాలి. నెగిటివ్ వాల్యూస్ ఇచ్చి ఆపరేషన్స్ చేయమంటే కొంచెం కాంప్లికేటెడ్ అది. సో ర్యాండమ్ నెంబర్స్ యూరాండమ్ ఇచ్చినా ఉంటే సరిపోతుంది. సో దాంట్లో యాడ్ చేయమంటాడు. ఇప్పుడు ఇక్కడ యూరాండమ్ కూడా మనం డిస్ప్లే చేసి చూద్దాము. ఇది 110 సైకిల్ దగ్గర అంటే ఒకటి 50 మెగాహెర్ట్జ్ అంటే 10 సెకండ్స్ అంటే 11 సైకిల్స్ ఇది వస్తుంది. సో ఇది మనం కాపీ చేద్దాం. ఓకే. మళ్ళీ ఏడేదో ఇనీషియల్ పెట్టినాడే, ఇచ్చాడే ఏంటి? సిమ్యులేషన్ ఏబి. రెండింటికి ఇచ్చాడు. ఇక్కడ 11 సైకిల్స్ కాబట్టి 11 సైకిల్స్ వరకు ఈ సిమ్యులేషన్ కాకుండా రన్ చేయమని చెప్తున్నాడు ఫర్ లూప్ లో. ఓకే. ఎండ్ మాడ్యూల్. ఓకే బా, కొంచెం లాజిక్ గట్టిగానే ఉంది. చూద్దాము ఏమైతుంది అనేసి. ఓకే. పెన్ అండ్ పేపర్తో రాసుకో. ఫస్ట్ నీకేం రావాలి? ఫస్ట్ వాల్యూస్ బెస్ట్ వాల్యూస్
A plus B, y is equal to A plus B నా? 3 + 11 ఎంత రావాలి? 14, 11 + 3 14, 4 + 9 13. ఇట్లా ఇంకా అన్ని వాల్యూస్ వస్తాయి. దీంట్లో చాలా వాల్యూస్ నువ్వు మాన్యువల్గా హార్డ్ కోడ్ చేసింది, హార్డ్ వైడ్, దాన్ని హార్డ్ వైడ్ అంటారు అనమాట. అది ఆటోమేటిక్గా తీసుకునే దాన్ని సూడో ర్యాండమ్ నాయిస్. అది ఈ వాల్యూస్ని అదేంటంటే ఆ వాల్యూస్ని ఏమంటారంటే సూడో ర్యాండమ్ నాయిస్ తీసుకునే వాటిని ఆటోమేటిక్గా తీసుకునే వాల్యూస్ అంటారు. ఓకే, అది అదే అనమాట. ఓకేనా? ఇప్పుడు నీకు అర్థమైందా దీంట్లో? ఇది ఎంతవరకు వర్క్ అయింది చూడు, 110 నానో సెకండ్ వరకు వర్క్ అయింది ఇది. అంటే క్లాక్ సైకిల్స్ 10 క్లాక్ సైకిల్స్ వచ్చినాయి. ఒక్కొక్క క్లాక్ సైకిల్ పీరియడ్ వచ్చి 5 నానో సెకండ్ ఆన్ పీరియడ్, 5 నానో సెకండ్ ఆఫ్ పీరియడ్. ఇది డీటెయిల్గా దీని గురించి. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. టాస్క్ స్వాప్ మాడ్యూల్ లోపలే చేస్తున్నాడు. ఇన్పుట్ బిట్ 1 డౌన్ టు 0 ఏ, 1 డౌన్ టు 0 బి, 1 డౌన్ టు 0 టెంప్ లేక్ ఏని పంపిస్తున్నాడు, ఏ లేక్ బిని పంపిస్తాడు, బి లేక్ దీన్ని పంపిస్తాడు. సో ఇది ఓకే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్వాప్ అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఒక ఇది తీసుకొని చెప్పాలి. ఇది పెయింట్ ఇది. ఏంటా? నాకు 2 మెమరీ లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లో 1 ఉంది, దీంట్లో 2 ఉంది. దీని అడ్రస్ వాల్యూ వచ్చేసి 5, దీని అడ్రస్ వాల్యూ 7. సో ఈ వాల్యూ దీంట్లోకి పోవాలి, ఈ వాల్యూ దీంట్లోకి రావాలి. దాన్ని స్వాప్ అంటారు అనమాట. ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ వాల్యూని తీసుకెళ్లేసి ఒక టెంపుల్లో పెడతాం. ఈ టెంపుల్లో పెడతాము. ఈ వాల్యూని తీసుకొచ్చేసి దీంట్లో రాస్తాము. ఈ వాల్యూని తీసుకొచ్చేసి ఇక్కడ రాస్తాము. అప్పుడు 1 ఇక్కడ ఉంటుంది, 7 ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఓకే. అది స్వాప్, దాన్ని స్వాపింగ్ అంటారు. ఓకే, అదే అడుగు చేసింది. ఓకే, నీకు అర్థం అవడం కోసం. ఓకే, టాస్క్ ఆటోమేటిక్ స్వాప్. ఓకే, ఆటోమేటిక్ స్వాప్ ఇది ఇది కానీ సేమ్ స్వాప్ అయ్యేది, సేమ్ ప్రొసీజర్. టాస్క్తో చేసినాడు టాస్క్ స్వాప్, టాస్క్ ఆటోమేటిక్ స్వాప్ చేసినాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏందో చూడాలి మనము. టాస్క్ ఆటోమేటిక్ స్వాప్ టెంప్ ఏ టెంప్ డాలర్ డిస్ప్లే ఎండ్ టాస్క్ ఇనీషియల్ బిగిన్ 1, 2 ఇచ్చినాడు వాల్యూస్ని. చూద్దాం ఇవి ఎట్లా స్వాప్ అవుతాయో. ఇది పాస్ బై రెఫరెన్స్. పాస్ బై రెఫరెన్స్ అంటే రెఫ్ అనే కీవర్డ్ ఉంటుందని చెప్పినామా మనము? రెఫ్ అనే కీవర్డ్ అంటే పాస్ బై రెఫరెన్స్ అని చెప్పలా మనము నిన్న? అదనమాట ఇది. ఒక్కొక్కటి చేద్దామా? అన్ని చేద్దామా? ఏంటి అన్ని పాస్ రెఫరెన్స్ ఆటోమేటిక్ స్వాప్. అన్ని చేద్దాం. ఇనీషియల్ గా మనకి ఏలో 1 ఉంది, బిలో 2 ఉంది. అవన్నీ ఫంక్షన్స్ అన్ని చేసేటివి ఏంటంటే ఏలోకి 2ని పంపించేసి బిలోకి 1 రప్పియాలి. ఓకే, ఓకే. కోడి ఎర్రరా? ఓ పని చెప్తాము. Swap.
ఇనీషియల్గా ఏలో ఒకటి ఉంది. ఓకే, అది బీలోకి ఒకటి పోయింది. ఏలో ఒకటి ఉంది, బీలోకి ఒకటి పోయింది. ఏంది ఇది? 1 1 ఉండేది ఇక్కడ 1 2 కదా. వాడు ఎట్లా తీసుకున్నాడు? ఏంది 1 1 ఇచ్చాడు? ఏంది ఆ రెండు ఏ వాల్యూలు ఇచ్చాడు ఈడ? ఓకే 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 ఓకే, రెండు బి వాల్యూ కూడా ఇచ్చాడు. అవును, ఎందుకు? ఓకే, అర్థమైంది. టెంప్ ఏజ్ అర్థం. ఏజ్ బి దీంట్లో ఏది మిస్టేక్ మిస్టేక్ ఏమని చెప్పు. ఇక్కడ. ఉమ్. అంటే ఏ దీని 1 1 ఇది 0 టెంప్. ఉమ్, ఇది అది టిఎస్ఎల్ కరెక్ట్. అది ఇప్పుడు వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చిందా 35లో? అక్కడ ఇనిషియల్ బిగిన్ చేయాలా? ఇప్పుడు కూడా రాకపోతే ఏమీ చేయలేం. వచ్చిందా? ఏ ఎస్ టూ B1 A1 B2. ఓకే. ఎస్ ఎస్ ఎస్. అర్థమైందా? అర్థమైందండి. స్వాప్ అంటే అదే, దానికి దీనికి దానికి. ఉమ్. దీన్ని దీన్ని ఇప్పుడు కమెంట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు కమెంట్ చేద్దాం. ఫస్ట్ ఇది పాస్ బై రెఫరెన్స్ తో చేద్దామా ఇప్పుడు? ఆ, ఏ దీనికి పోదాము, పుష్ప 2కి పోదాం. ఓకే. పుష్ప 2కి పోదాం. ఈ టికెట్స్ ఆదివారం ఎవరు స్పాన్సర్ ఎవరు? యూత్ వాళ్ళే పో. ఉంటారు ఫ్యాన్స్ ఉన్నారు, డయాడ్ ఫ్యాన్స్ వాళ్ళే పెడతారు. ఏమో చూద్దాం కానీ ఉమ్. ఈ వీక్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటాను. కార్లో, ఫ్రెండ్ కార్లో వస్తావా? ఎక్కడ? యాదో టెంపుల్ పోయేది వచ్చేది ఊరికి ఇంటికాడ నేను. సండేనా? ఏం నీకు సండే చేసి ఇన్సెంటివ్స్ వస్తాయా? ఇది ఎర్రర్ వస్తుంది పోవేమో. నాకు ఇది ప్రాబ్లం ఉంది. ఏమి? చేయాలి ఈ రోజు ఈ రోజు చేసి ఈ రోజు తీసుకొని రేపు డే అంతా చేయాలి, డే నైట్. సండే వరకు అట్లా, మళ్ళీ మండే క్లాస్. ఎందుకు ఇది?
ఏమది? ఓకే ఓకే, ఒక నిమిషం ఉండు, ఇప్పుడు వస్తా, వాష్రూమ్ వెళ్ళేసి. ఉమ్. సరేలే, ఇది నేను కనుక్కొని చెప్తాను. ఓకే ఓకే. క్లాస్ ఫస్ట్, ఇది ఒక క్లాస్ రాసినాము, ఎండ్ క్లాస్. క్లాస్లో ఒక ఉమ్. ఫంక్షన్ రాసినాము, ఒక మెథడ్ రాసినాము, డేటా ఇన్ జీరో ఇచ్చినాము, డేటా ఈక్వల్ టు ఉమ్. డేటా ఇన్. ఇది మాడ్యూల్ హ్యాండిల్ క్రియేట్ చేసినాము. 23 పాస్ చేస్తున్నాం వాల్యూ, F1 23 పాస్ చేస్తున్నాము. అంటే అప్పుడు నీకు ఏమొస్తుంది? F1 డాట్ డేటాలో ఏముంటుంది? ఇక్కడ ఇక్కడ డిస్ప్లే ఏమవుతుంది? ఉం? ఉమ్. అదే డేటా ఇక్కడ 23 ఇస్తున్నాం కదా, మెమొరీ రీడ్ వెరీ గుడ్, చేస్తున్నాం ఎంత. వెరీ గుడ్, అంతే ఉమ్. అదే వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిల్ బాక్స్ మనం అట్లా పాస్ చేస్తాం చూడు, పారామీటరైజర్ మెయిల్ బాక్స్. అవును. అది నెక్స్ట్ బ్లాక్లో వస్తుంది అని చెప్పడానికి వాడు ఇన్ని తంటాలు పడుతున్నాడు. ఓకే ఓకే. మాడ్యూల్ సేవ్ రన్. 23 వచ్చిందంటే మన ఆన్సర్ వచ్చేసింది, మనం వెళ్ళిపోవచ్చు. 23 డేటా. ఓకే. ఇది ఉమ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిల్ బాక్స్, దాంట్లో పారామీటరైజర్ మెయిల్ బాక్స్ దాంట్లో పెడతాం అనమాట. అది కూడా నీకు అది డేటా వస్తుంది అని తెలియడానికి, అది ఎగ్జాంపుల్, చిన్నది లేదు. ఏదన్నా కాంప్లికేటెడ్ వస్తే చూద్దాము. ఉమ్, ఇది ఎండ్ ఫంక్షన్, డేటా వన్ బిట్ షార్ట్ ఇంటూ ఫంక్షన్. దిస్ డాట్ ఫంక్షన్ అనేసి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు డేటా వన్ అనేది క్లాస్లో ఉంది, ఫంక్షన్లో కూడా అదే ఉంది. అదే ఇది దానికి దాన్ని పాస్ చేయాలంటే దిస్ డాట్ యూస్ చేస్తాం. అంతే, వెరీ గుడ్, నీకు గుర్తుంది. ఇప్పుడు ఇక్కడ న్యూలో 23 కామా ఇట్లా 35. 35 మధ్యలో కామా ఏముంది ఇప్పటికి? ఇవ్వలేదు. అదే అదే అదే. అంటే జీరో ఉందనా? అబ్బా, ఏమైనా షార్ప్గా ఉన్నావు నువ్వు, అంతే ఉమ్. అంతే, దాని మీనింగ్ ఫాలో పొజిషన్. ఓకే. ఉమ్. ఇప్పుడు మనం ఈ వాల్యూని డిస్ప్లే చేస్తే 24 ఉమ్. 5 23. అది కమెంట్ చేస్తున్నారు, అది చేద్దాం ఒకసారి. అది చేద్దామా? ఎట్లా గోపాల్ నువ్వు ఇంత స్మార్ట్ అయిపోతున్నావు? హౌ? ఏం తింటున్నావు చెప్పు, మేము అదే తింటాం.
తినలేను ఇంతవరకు, అందుకే తినాలా ఇదే. మీకంటే పీజీలు చేసి పెడతారు ఈడ ఎవరు మేము, ఈడ కరోనా బాధితులు అయిపోయినాం ఈడ. డేటా 123. ఓకే. డేటా 1 20, డేటా 2 ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. డేటా 2 ఏం ఇవ్వలేదా? డేటా 123, డేటా 2 20, 4. ఓకే. డేటా 2 4, డేటా 3 5. డేటా 4 5. ఓకే, వచ్చేసినాయా? ఇప్పుడు మనం ఇది కమెంట్ పెట్టి పైన చూద్దాం. నీ ప్రకారం ఆడు 0 రావాల. దేనికి 0 రావాలా? డేటా 2కి 0 రావాల. ఎస్. అలాగానే వచ్చిందంటే నువ్వు నాకు ఈరోజు ఒక బిర్యానీ పెట్టాల. ఈ రోజా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తింటాం. చూడు, 23 0 35 కరెక్ట్గా చెప్పావు నువ్వు. వద్దులే, నీ దగ్గర ఇంకా డబ్బులు తినకూడదు. ఆ రోజు ఎంత ఖర్చు పెట్టేసినావు? ఏం చూసినావు? ఎట్లెట్లా పెట్టినావు స్వామి నువ్వు? ఎంత పెట్టినావు ఆ రోజు? ఎంత ఆ రోజు ఎంత 7K 8K అయిపోయినా మొత్తం అంతా ఈడ బాధితులు రసం పీల్చేసిరాడ. ఏంది స్వామి వాళ్ళు అట్లా కూర్చొని అట్లా తాగితే ఏంది? మళ్ళా వాయిదాలు. మళ్ళీ రామకృష్ణకి ఏదో చెప్పామంటే ఫస్ట్ మీ పీజీకి వస్తామనేసి. రాత్రి ఫోన్ వీకేట్ చేసేయాలనా ఈ మంత్, అంటే ఫస్ట్ కల్లా, ఈ మంత్ లాస్ట్ కల్లా. నువ్వు బయట ఎక్కడో ఎందుకు ఉండేది? మన దగ్గరే ఉండు, అంతా కలిసి ఉంటాం. నా దగ్గర చికెన్ పిక్కలు ఉంది, రకరకాల వంటలు వస్తుంటాయి. నేను అదే చెప్పింది. నేనేమంటే నీకు నువ్వు పనులు ఉంటావో అని ఫోన్ చేస్తలే, ఇక్కడ ఉంది ఆ ఖాళీ పీజీలో అని. 4800 నీకు 3 టైమ్స్ ఫుడ్, ఆ, అన్ని వెరైటీస్ ఉంటాయి, సూపర్ ఉంటుంది. నేను అదే చెప్తే వాడికి. మనమంతా కలిసే ఈడ ఉండొచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు. ఉమ్, ఉమ్. అదే వాడి ఫస్ట్ వస్తాము శాలరీ అక్కడికి. తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడా వాడు? ఎవరు రేపు? ఉమ్. గోవర్ధన్. ఆ, అంటే 20 వరకు ఉంటాడంట, వాడు వెయిట్ చేస్తాడంట. మ్మ్. మీరు ఫస్ట్కే వెకేట్ చేస్తున్నారా? ఫస్ట్ కి చేశారు, ఇంకా నో ఆప్షన్. సరే, మన పీజీకి వచ్చిండ సరే కానీ ఇక్కడ మ్మ్, ఇక్కడ వీడియో ఏం చేస్తానంటే ఫస్ట్ క్లాసు. ఓకే. దాని తర్వాత ఫంక్షన్, టాస్క్ ఒక దాన్ని పెట్టాడు. దాని తర్వాత యాక్చువల్ ఎండ్ గా క్లాస్. డేట్ 0 ఇస్తున్నాడు. అంతే కదా, అక్కడ ఏమి ఇవ్వలేదంటే అంతే కదా. అది బస్సెస్ ఇంటికి ఇచ్చాడు కదా డేటా 1. మాడ్యూల్లో ఫస్ట్ హ్యాండ్ క్రియేట్ చేసుకున్నాడు. డేటా 2 4, డేటా 3, డేటా 1. ఇట్లా నేమింగ్, దీన్ని నేమింగ్ కన్వెన్షన్ అంటారు. నేమింగ్ కన్వెన్షన్లో మనము ఆ నేమ్స్ ఎలా ఇస్తామో దాని ప్రకారం డేటా వస్తుంది. అదే పొజిషనల్ అంటే అది 1 2 3 ఇంతకు ముందు రాలేదా? 1 2 3 ఎగ్జాక్ట్గా వస్తుంది. అది ఇది. ఓకే. దీని తర్వాత ఎందుకు ఇన్ని వేరియేషన్, ఈ కోడింగ్ ఎందుకు రాస్తున్నావు ఇవంతా, ఏంటి ఇది? దీనికి పోను అర్థమవుతుంది మెల్లిగా నీకు, స్టెప్ బై స్టెప్ ఎక్కించుకొని వెళ్తాండి మైండ్లోకి. ఆడ నీకు ఒకేసారి ఆ, అవునులే, ఒకేసారి యుద్ధం చేయలేం కదా, ప్రిపేర్ అయ్యే పోవాలి, ఉమ్. దూకాలం. నడవడానికి ముందు పాకడం నేర్చుకోవాలి. అది కదా, ఏందో నీ సామెతలు. అది చాలా పెద్దది కదా, దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్లా మెల్లిగా చిన్న చిన్న స్టెప్పులు ఎక్కుంటా వెళ్ళాలి, అప్పుడు ఎక్కేస్తావు నువ్వు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు హార్డ్ గా ఉంటది కదా. ఏమో నాకు తెలియదబ్బా. ఓకే. ఓకే. ఓకే, చూడు, ఇది ఎర్రర్ వచ్చిందా? వచ్చింది కదా. ఓపెన్ డిడ్ యూజ్ డంప్ విసిడి. డంప్ విసిడి మనం యూజ్ చేయలేదు. డంప్ విసిడి యూజ్ చేయాలంటున్నా వీడికి. ఆయన వాల్యూస్ వచ్చాయి కదా, వాల్యూస్ ఎక్కడ వచ్చాయి? డిస్ప్లే అయినాయి కదా, ఇది అవుట్పుట్ లో ఈడ. అది ప్రీవియస్ దా ఇది. లేదు లేదు, వాల్యూస్ వచ్చినాయిలే. కరెక్ట్. అదే అంటున్నా. యువర్ షార్ప్. ఇప్పుడు ఏమన్నా నీకు వే ఫామ్ లో కూడా చూడాలా లేదంటే వద్దా? వే ఫామ్ లో అయినా సేమ్ వస్తాయి అంతే కదా, చూద్దామా వద్దా? ఆ, ఒకసారి చూద్దామా? చూద్దామా దీంట్లో? ఒకసారి చూద్దాం. చూద్దాం. నువ్వు చూద్దామంటే చూద్దాం, చేద్దామంటే చేద్దాం, అది ఎంత దాకా అయినా పోనీ, ఏమైనా కానీ.
చూద్దామంటే చూద్దాం. ఇంకా లోడ్ ద పేజ్. ఏమైంది రావట్లేదు వేవ్ ఫామ్స్ ఉమ్, రావట్లే, అర్థం కావట్లే. అర్థమైంది. ఆ? అవునవును ఈపీఐ ఎర్రర్ లాంచింగ్ ఫౌండ్ ఎందుకని? అప్లోడ్. ఇది ఇది ఎస్బీఐ ఇప్పుడు మనం అయిపోతానే ఉమ్, మళ్ళీ డౌట్స్ కూడా చెప్పుకుందాం. కొన్ని వచ్చాయి కదా ఉమ్, మనకు అంతా. ఉమ్, నీకు పెట్టిన మర్చిపోతా, మళ్ళీ పెడతా ఫోటో. పెట్టు. ఏమో వేవ్ ఫామ్స్ ఎందుకు రాలేదు నాకు అర్థం కాల. ఆడ మనకైతే ఆన్సర్ వచ్చింది, ఓకే, దట్ ఇస్ ఫైన్. వచ్చాయా వాల్యూస్? వచ్చాయి. ఓకే, వాల్యూ 34, 34, 45. దీంట్లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ దీంట్లో క్లాస్ రాసిన క్లాస్ దీంట్లో సరిగ్గా కనపడదు. పెద్దగా. దీంట్లో చెప్తా. దీంట్లో ఏంటంటే క్లాస్ ఫస్ట్ ఇంటూ డేటా 34 ఇస్తున్నాము. టాస్క్లో డాట్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ డేటా పర్సంటేజ్ డేటా. దాని తర్వాత ఇంటి క్లాసు. సెకండ్ క్లాస్లో F1 సి. సెకండ్ క్లాస్లో ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ క్లాస్ హ్యాండిల్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, ఫంక్షన్ న్యూ. దీనికి ఇది క్రియేట్ ఇవన్నీ నీకు ఎందుకు అర్థమవుతాయి అంటే పోను పోను నీకు అర్థమవుతాయి అనమాట. ఒక క్లాస్లో ఉండే దాంతో రెండో క్లాస్లోకి ఇంటర్లింక్ చేస్తారనమాట. సో ఓకే. కాబట్టి ఒక క్లాస్కి రెండో క్లాస్కి సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ ఏంటి? సెకండ్ కదా. కానీ ఎస్. సెకండ్ F2 అని క్రియేట్ చేసుకోవచ్చు వీడు. కానీ వీడేం చేస్తున్నాడంటే ఫస్ట్ ఇది ఫస్ట్ క్లాస్ది అది క్రియేట్ చేసేసి F1 అని క్రియేట్ చేస్తున్నాడు. ఫంక్షన్ న్యూ F1 ఈక్వల్ టు న్యూ ఎండ్ ఫంక్షన్. ఓకే, ఎండ్ క్లాస్ మాడ్యూల్ టీవీ సెకండ్ ఎస్. ఈ సెకండ్ ఎస్కి ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇనిషియల్ బిగిన్ ఎస్ ఈక్వల్ టు న్యూ డాలర్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ ది డేటా F1 డాట్ డేటా అని. F1 డాట్ డేటా అంటే 34 వస్తుంది ఇక్కడ. F1 డాట్ డేటా ఎస్ డాట్ F1 డాట్ డేటా ఈక్వల్ టు 45. ఓకే, ఎస్ డాట్ F1 డాట్ డిస్ప్లే ఆ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాము. ఓకే,
ఓకే. ఎందుకు 34 టూ టైప్స్ వచ్చింది? ఓ డిస్ప్లే ఫస్ట్ లో కూడా చేస్తున్నావా క్లాస్ 1 లో? క్లాస్ వన్ అక్కడ డిస్ప్లే చేసాం కదా, ఆల్రెడీ చేసా, అక్కడ చేసాం, ఇక్కడ 2 టైమ్స్ చేస్తున్నావు దాన్ని. అదే క్లాస్ 2లో కూడా F1 హ్యాండిలే కదా పెట్టుకుంటాను నువ్వు. క్లాస్ అంటే సెకండ్ అవును. డాట్ F2 అని పెట్టుకోవాలి కదా అందుకు. ఓకే, ఓకే. అదే అదే నేను అంటున్నా. ఉమ్, అదే. ఇది చిన్నగా చేసరికి కనపడట్లా. ఇప్పుడు క్లాస్ F1 లోకల్ ఇంటి డేటా 34. లోకల్ అనేది ఏంటంటే లోకల్ పారామీటర్ ఆర్ లోకల్ అనేది దేనికంటే నీకు ఇప్పుడు ఏదైతే క్లాస్ తీసుకున్నావో దాన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ క్లాస్ లోపలే ఉంటుంది. క్లాస్ బయట దాన్ని యాక్సెస్ చేయలేం. ట్రై చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. అందుకోసము ఇంతకుముందు రెండో క్లాస్లో వేసి మనము F1ని యాక్సెస్ చేసినాం కదా. ఆ, F1 కాంపోనెంట్స్ని, ఫస్ట్ కాంపోనెంట్స్ని అట్లా దీంట్లో చేసే ఉమ్, కాదనమాట. అలా చేసిన ఎర్రర్ వస్తుంది. చూడు ఇప్పుడు 34 టాస్క్ సెట్ ఇన్పుట్ ఇంట్ డేటా దిస్ డాట్ డేటా డేటా ఎండ్ టాస్క్ ఫంక్షన్ ఇంట్ గెట్ రిటర్న్ డేటా ఎండ్ ఫంక్షన్ టాస్క్ డిస్ప్లే డాలర్ డిస్ప్లే వాల్యూ ఆఫ్ ది డేటా ఇది ఎండ్ టాస్క్ క్లాస్ సెకండ్ ఫస్ట్ F1 ఫంక్షన్ ఫంక్షన్ న్యూ F1 ఈక్వల్ టు న్యూ ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్. ఇది సేమ్ ఫంక్షన్ కాకపోతే కన్నా లోకల్ అని పెట్టినాడు. దానివల్ల ఏమొస్తుందో చూద్దాం. ఇది ఉమ్. వన్ వాల్యూ ట్వంటీ త్రీ డేటా ఇచ్చాడు. 123. ఓ, ఇచ్చాడు. ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడు వాల్యూ. ఉమ్, ఇంకెంత ఉందా టైం అంటే తినేసి స్టార్ట్ చేద్దాం. తినిలా కోసం ఒకేసారి లంచ్ చేసేయి. లంచు. తినేసి వస్తావు మళ్ళీ. అయితే తినేసి ఎంత టైం పడుతుంది నీకే? ఎంత? హాఫ్ 1 అవర్ బిలో. షూరా? షూర్. ఉండు పోదు ఉండు 12:30కి పోదు ఉండు. 12 ఇప్పుడు ఇది ఈ 30. క్లాస్ టైం అయిపోయి అంటున్నా, ఈ క్లాస్ టైం అయిపోయినా చెప్పు. అట్లనా? ఓకే ఓకేలే. ఈ క్లాస్ టైం అయిపోతే ఉమ్, వెళ్ళిపోదాం. నేను పోయేసి తినేసి వస్తాను, నువ్వు పోయి తినేసిరా. ఈరోజు కూర్చొని ఉమ్, మొత్తం టెస్ట్ బెంచ్ రాసేస్తే ఎస్వి అయిపోయినట్టు. డిజిటల్ అయిపోయింది, వెరీలాగ్ అయిపోయింది, ఎస్వి అయిపోయింది. ఓకే. ఓకే. ఈవీఎం ఒక 2 days తీసుకుని ఈవీఎం కంప్లీట్ చేద్దాం.